తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా హాట్ టాపిక్ గా మారిన మార్వాడి గో బ్యాక్ కాంట్రవర్సీ అయితే ఈ రోజు చర్చనీయాంశంగా మారింది. అసలు మార్వాడీస్ ఎందుకు వెళ్ళాలి ఏంటి అని అయితే కామన్ పీపుల్ నుంచి ఎవరైతే చిరు వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళందరూ అయితే ఖచ్చితంగా చెప్తూనే ఉన్నారు. సో వారి మాటల్లోనే ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పటి నుంచి ఉండలేము కాదు, అప్పటి నుంచి ఉంటున్నాం మేము. మాకేం ప్రాబ్లం లేదు, ఇక్కడ జనంతో లేదు, మా కలిసిమలిసి ఉన్నామని ఏడాది నుంచి మేము ఉన్నాము ఇక్కడ. అసలు తెలంగాణ వాళ్ళు అనుకుంటే మేము లేకపోతుంటే ఇక్కడ వాళ్ళు మంచిగా ఉన్నారని 100 సంవత్సరాల నుంచి మేము ఉన్నాము ఇక్కడ. అట్లా ఏమంటున్నారు చెప్పండి జరా. మా అభిప్రాయం ఏం లేదు, చిన్న మ్యాటర్ దానికి పెద్దగా అయింది, ఏం లేదు. ఎవరు చేసారు వాళ్ళకే తెలుసు, మ్యాటర్ కూడా మాకు తెలియదు. ఒక చిన్న గల్లీల గొడవ అయితే అది పెద్దదైంది, ఏం లేదు. దాంట్లో ఇంకో ఏం మ్యాటర్ లేదు, అది మ్యాటరే లేదు. అది ఒకటి మ్యాటరే లేదు. అది ఎవరు ఇష్యూ చేశారు వాళ్ళకే తెలుసాలి. ఇంక మాకి వాళ్ళకి ఏం గొడవ లేదు. మేము అన్న తమ్ముళ్ళలాగా ఉంటున్నాం. ఇవాళ చాలా సంవత్సరాలు అయిపోయినాయి మేము ఉంటున్నాం, ఇంకా ఉంటాం కూడా. దానికి ఏం ఇష్యూ లేదు. ఎవరు చేసారు దానికి దీనికి ఏం పెద్ద మ్యాటర్ లేదు, ఏమీ లేదు. అది ఏం లేదు మ్యాటర్. అది ఏదైనా ఎవరైనా చేసుకోవచ్చు, బేరం అది లేదు. ప్రేమ్ మనం హిందువులు, మనం ఒక జగాలో మనం కలిసిమలిసి ఉండాలి. అది కులం ఎందుకు వచ్చింది ఇప్పుడు? మ్యాటర్ అది రావద్దు. అందరు ఒకటే మనుషులు, మనం అందరం ఒక अपन इंसान है, अपन जो भी अपन ह्यूमैनिटी रहना अपन करना, वो चीज़ फर्स्ट है. बाद में जो भी आपका जो भी लैंग्वेज है वो आप करो, अपना हक है आप लड़ो. तेलंगाना उद्यम में हम भी रहे उसमें, हम भी तो बनकर है ना. हम 3 दिन बंद करो बोलते, हम भी 3 दिन बंद करें. क्यों बोलते? हमको मालूम है तेलंगाना के आदमी को क्या तकलीफ है, हमको पता है वो चीज़. हम कभी भी हमारा जो बस्सी है, टकार बस्सी है हमारी भी, हम इतने साल से रह रहे वहाँ. पूरे पीछे पूरे जो भी हमारा ओनली 3 मारवाड़ीज घर है. हम इतने साल से क्यों रह रहे? यहाँ का आदमी अच्छा है बोल के तो रही है ना. ये तो हम बक्के चले आते थे. कहने का मतलब है कि आदमी अच्छा है यहाँ का, नो प्रॉब्लम. My parents is Ramesh Nagpal. I am staying in Secunderabad last 60 years. బాగా మంచిగా ఉంటాడు తెలుగు మార్వాడి వాళ్ళు. బిజినెస్ లో పర్ఫెక్ట్ ఉంటారు. ఎందుకు పోవాలా? వాళ్ళ బిజినెస్ మంచిగా చేస్తున్నారు, మంచిగా ఉన్నాడు వాళ్ళు. ఏం ప్రాబ్లం లేదు మార్వాడితోని. బాగా బిజినెస్ లో ఉన్నాయి, మొత్తం డొనేషన్ ఇస్తారు, అందరూ మంచిగా ఉన్నాడు. ఉండాలా? ఎందుకు పోవాలా? ఎందుకు? తెలంగాణ అందరిది ఉన్నాయి. తెలంగాణ ఒకటిది లేదు కదా. తెలంగాణ అంతా మార్వాడిది, సింధీ, సర్దార్, పంజాబీ, తెలుగు ఆల్ పర్పస్ ఉన్నాయి తెలంగాణ. అంటే వాళ్ళు 100 ఏళ్ల నుంచి మేము ఇక్కడే ఉంటున్నాము అని అంటున్నారు. కాకపోతే తెలంగాణలో ఉండి తెలుగు రాలేదు అని కొంతమంది సోషల్ మీడియా వస్తా, తెలుగు వస్తా వాళ్ళకి. కొత్త జనరేషన్ కి వస్తలేదు, వాతావరణానికి తెలుగు వస్తా. నాకు తెలుగు వస్తా, నేను సింధీలు. నేను స్టడీ ఇక్కడే చేసినాం హైదరాబాద్ లో. లాస్ట్ 60 years తోనే నేను ఇక్కడే ఉన్నాయి. ఏం ప్రాబ్లం లేదు ఎవరితోని. మార్వాడి సెక్తోనే ఏం ప్రాబ్లం లేదు. మార్వాడి ఫ్రెండ్స్ ఉన్నాయి, తెలుగు ఫ్రెండ్స్ ఉన్నాయి అందరికి. ఏం ప్రాబ్లం లేదు మార్వాడితో, నాకు ఏం ప్రాబ్లం లేదు. ఉండాలా? ఎందుకు పోవాలా? బిజినెస్ మంచిగా చేస్తున్నాడు, మొత్తం డొనేషన్ ఇస్తారు ఎవరికి. మంచిగా ఉన్నాడు మార్వాడి వాళ్ళు. ఆల్ బిజినెస్ లో మార్వాడి ఉన్నాడు. ఇప్పుడు బంగారం బిజినెస్, స్టేషనరీ, ఫ్లవర్, బేగమజాలు మొత్తం మార్వాడి. ఇక్కడ పాట్ మార్కెట్ లో మార్వాడి ఉన్నాయి. ఆల్ బిజినెస్ పర్పస్ మార్వాడి ఉన్నాడు. అదే మేడం, ఇప్పుడు నాకు అసలు దాని గురించి క్లారిటీ తెలియదు. అయిందని అన్నారు, అది తెలిసింది కాబట్టి ఏదో మరి ఎవరిది తప్పు ఏంది అనేది తెలియదు. ఇక నేను ఎట్లా కామెంట్ చేయాలి దాని గురించి చెప్పండి. అది నడుస్తుంది కానీ అది మనకి తెలిసిన మట్టుకైతే నాకైతే అసలు బైక్ గురించి ఏందో అయిందని తెలిసింది. ఎవరిది తప్పు? వాళ్ళు కొట్టినారు, వీళ్ళు కొట్టినారని వాళ్ళు అంటున్నారు. అంతే. దాన్ని బట్టి ఇక నాకైతే అట్లయితుంది. అదైతే తప్పది, తప్పది. అందరు ఉంటేనే కదా, అందరు ఉంటేనే నడుస్తుంది. వాళ్ళు పోవాలంటే సగం అందరు ఇప్పుడు అంతా బయటకు వచ్చి బతికేటోళ్ళు ఉంటారు. అందరు పోవాలంటే సిటీలో ఏముంటుంది? ఇక తప్పదు, గోబ్యాక్ అనడం తప్పదు. వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకుని మన వ్యాపారం మనం చేసుకుంటున్నాం. వాళ్ళని గోబ్యాక్ అనడం ఇక్కడ అందరు తెలంగాణ అందరు బతుకుతున్నారు. లేదు అట్లా ఏం లేదు. అది కొందరు కావాలని చేస్తున్నది. అది
వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు ఉంటే మన వ్యాపారం మనం ఉంటుంది. తెలంగాణలో అందరూ ఉండాలా, ఎందుకు వెళ్ళిపోవాలా? వాళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉండాలా, ఎందుకు పోవాలి వాళ్ళు? కొత్తగా తీసుకొస్తున్నారు అట్లా కావాలని. ఎవరు తీసుకొస్తున్నారు? ఎవరు స్వార్థం వాళ్ళది. వాళ్ళని ఏదైనా చేయాలనుకున్న వాళ్ళు ఇవన్నీ తీసుకొస్తున్నారు అంతే. మార్వాడి నడుస్తుంది కాంట్రవర్సీ గో బ్యాక్ అని చెప్పేసి, సో దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు? అంత పాలిటిక్స్ అమ్మని. ఓకే, అందరు ఉంటారు, ఇండియా ఉన్నప్పుడు అందరు ఉంటారు, అందరు బతకాలి. అంటే బిజినెస్ డెవలప్ అవ్వదు తెలుగు వాళ్ళది అని చెప్పేసి మాట్లాడారు. అట్లా ఏముండదమ్మా, అయితేనే ఉన్నాయి, బిజినెస్ నడుస్తూనే ఉన్నాయి, అయితేనే ఉన్నాయి. మరి వాళ్ళ అంటే గోల్డ్ షాప్ వాళ్ళు పెట్టుకొని మేము కిరాణం అట్లా పెట్టుకుంటున్నాము, ఆ చిన్న కొట్లాట దాన్ని పెద్ద చేసి ఏంటంటే ఫైట్ మరి అది ఏదో కార్ దిక్కించి ఏదో చిన్న కొట్లాట, అది దాని దిక్కించి ఇంత పెద్ద అవసరమే లేదు. ఇంత అందరు మంచిగా అందరు బతుకుతారు, అందరు చూస్తారు. ఇంకేంది అసలు మరి వాళ్ళు ఉండాలా వెళ్ళిపోవాలి? ఉండాలి, ఎంత అందరు ఉండాలి. ఇండియాలో అందరు ఉంటారు, మేము రాజస్థాన్లో పోయి ఉంటారు, చేసలేదా? మన తెలంగాణలో అంతా నడుస్తూ ఉంటుంది అది దేశం. అంటే ఇన్ని రోజుల నుంచి మార్వాడి వాళ్ళది లేదు, ఇప్పుడే గొడవ స్టార్ట్ చేసి వెళ్ళిపోమంటున్నారు అంటున్నారు, రీజన్ అంటున్నారు. అది తప్పమ్మా, అది తప్ప. అందరు ఉండాలి, అందరు బతకాలి. ఇది ఇండియా, దేశం గురించి ఆలోచిస్తామా, స్టేట్ గురించి ఆలోచిస్తామా? దేశం గురించి ఆలోచిస్తాం, అందరు ఉండాలి. 150 సంవత్సరాలు ఇక్కడనే ఉంటాయి. నేను నా తాత పడతాత అంగ్రేజ్కు చూసినాం, రజాకర్కు చూసినాం, ఆంధ్రాకు చూసినాం, ఇప్పుడు తెలంగాణకు చూస్తున్నాం. గో బ్యాక్తో కాదు, ఇంకా మన ముఖ్యమంత్రి రావాలా, అందరూ ఇక్కడ బిజినెస్ చేయాలా, డెవలప్ చేయాలా మంది కోరుకుంటున్నారు. ఈ మంత్లో గో బ్యాక్ అంటే నాకు అర్థమైతే లేదు. ఒకసారి మనం మినిస్టర్లు, తెలంగాణ చీఫ్ మినిస్టరు కేసీఆర్ గారు అందరూ బయటతోని పిలుస్తుంది, నా దగ్గర రావాలా, కంపెనీ పెట్టాలా, అందరికీ జాబ్ ఇవ్వాలని. మళ్ళీ ఈ గోలో ఎక్కడి నుంచి వచ్చింది గో బ్యాక్ చేయాలని? ఇది చాలా తప్పు. ఎందుకంటే ఇండియా మొత్తం ఒకటే ఉంటుంది, ఎక్కడ బి గో బ్యాక్ లేదు ఎవరికి బి. ఇక్కడ గుజరాతీ ఉంటుంది, మార్వాడి ఉంటుంది, సిక్ ఉంటాయి, క్రిస్టియన్ ఉంటాయి, ముస్లిం ఉంటాయి, తెలుగు ఉంటాయి. ఇది ఏం సెక్యులర్ ఉంది, సెక్యులర్ది ఉంది. ఇండియా సెక్యులర్, నువ్వు ఎక్కడ బి పోవచ్చు, జాబ్ చేయవచ్చు, దందా చేయవచ్చు, మంచిగా బతుకోవచ్చు. ఇదే మనం ఇండియాలో ఉంది. సో చూసారు కదా, ఈ రోజు అనగా ఆగస్టు 22న రాష్ట్ర వ్యాప్తంగా మార్వాడి షాపులన్నీ బంద్ చేస్తామని కొంతమంది నిరసనలు చేసినప్పటికీ కూడా వాళ్ళు ఎప్పటికీ భయం పడకుండానైతే వాళ్ళ షాపులు తెరుచుకొని వారి బిజినెస్లు అయితే చేసుకుంటున్నారు. అక్కడక్కడ పోలీస్ బందోబస్తు కూడా ఇప్పటిదాకా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇదైతే ఇక్కడితో కూల్ అవుతుందని కూడా మనకి ఇక్కడ చూస్తే కనిపిస్తా ఉంది. మరి అసలు చూడాలి మార్వాడి గో బ్యాక్ కాంట్రవర్సీ అనేది ఎక్కడి దాకా వస్తుంది ఏంటి అనేది ప్రతి ఒక్కటి తెలుసుకునేలా మరికొన్ని రోజుల్లో అయితే తెలుస్తుంది. కెమెరామ్యాన్ అనిల్తో శ్వేత గంగాధర్, హిట్ టీవీ, హైదరాబాద్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.